ధాన్యం కొనుగోలులో జాప్యం దాటిన కొన్న 5 లక్షల టన్నులు ఇప్పటికీ సెంటర్లకు పరికరాలు ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు పరికరాలు? దెబ్బదెబ్బ కొంత ఎట్లా గవర్నమెంట్కి ఎట్లా లాభం రావాలి? నష్టపరిహారము, ఒడ్లు నాశనం కావాలి, వర్షాలు పడాలి, వడగండ్లు పడాలి, ఇరవై నష్టం జరిగితే నష్టపరిహారం కింద కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినాక మళ్ళీ కమిషన్లలో పంచుకోవాలన్నమాట. ఎందుకు జల్దీ చేస్తే ఎట్లా ప్రాఫిట్ రావాలి? గవర్నమెంట్ కాదు, ఈ నాయకులకి ప్రాఫిట్ ఎట్లా రావాలి? జల్దీ చేస్తే లేట్ చేస్తే కొంచెం నాశనం అవుతుంటారు. ఏదైతే వడగండ్లు పడి వర్షాలు పడితే కొంచెం ధాన్యం తడిచిపోతుంది. తడిచిపోయినాక కొంచెం ధాన్యం పోతుంది, కొంచెం మళ్ళీ దాంట్లో చెక్ చేస్తుంటారు అనమాట మాయిశ్చర్. సో మాయిశ్చర్ ఉందని చెప్పేసి తక్కువ రేట్ ఇచ్చుడు. అట్లా గవర్నమెంట్ ప్రాఫిట్ రావాలంటే డబ్బులపై చేయొద్దు, మెల్లగా చేయాలి. మనుగల పాము లెక్క మెల్లగా ఉంటుంది అనమాట వ్యవస్థ. కాంటాలు, వేయింగ్ మెషిన్లు, ప్యాడీ పిల్లలు కొనుగోలుకు ఇంకా టెండర్లే పిలవలేదు. కొనుగోలుకు ఇంకా టెండర్లే పిలవలేదంట. ఇళ్లలో తీసుకోయి నాయకుడు ఇళ్లలో సంచలనాలు నోట్ తీసుకోయి ఇళ్లలో ఏది ప్రజల రైతులారా. ఆగ్రోస్ గూడు పుటాయితోనే జాప్యం. ధాన్యం కొనుగోలుపై ఆ పట్టింపులని ప్రభుత్వం అన్నట్టు ఇక్కడ చూసుకోవాలి. ఒక్కొక్కరు ఎదురు చూస్తారు, ఎప్పుడు పోతాయా మా ఓట్లు, ఎప్పుడు పోతాయా ఓట్లు, పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి పెళ్లిళ్ళు పెట్టుకుంటారు, శుభకార్యాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, పైసలు పోతే ఎదురు చూస్తుంటారు రైతులు. మీరేమో ఇంకా ఏది కొనుగోలుపై పట్టింపు లేని ప్రభుత్వం, కొనుగోలుకి ఇంకా టెండర్లే పిలవలేదు అన్నట్టు ఇక్కడ మనం ఉన్నట్టు ఇక చూసుకోవాలి. ఇంకా రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రభుత్వానికి ఆలోచించుకోవాలి. ధాన్యం కొనుగోలులో జాప్యం దాటిన కొన్న 5 లక్షల టన్నులు ఇప్పటికీ సెంటర్లకు పరికరాలు ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు పరికరాలు? దెబ్బదెబ్బ కొంత ఎట్లా గవర్నమెంట్కి ఎట్లా లాభం రావాలి? నష్టపరిహారము, ఒడ్లు నాశనం కావాలి, వర్షాలు పడాలి, వడగండ్లు పడాలి, ఇరవై నష్టం జరిగితే నష్టపరిహారం కింద కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినాక మళ్ళీ కమిషన్లలో పంచుకోవాలన్నమాట. ఎందుకు జల్దీ చేస్తే ఎట్లా ప్రాఫిట్ రావాలి? గవర్నమెంట్ కాదు, ఈ నాయకులకి ప్రాఫిట్ ఎట్లా రావాలి? జల్దీ చేస్తే లేట్ చేస్తే కొంచెం నాశనం అవుతుంటారు. ఏదైతే వడగండ్లు పడి వర్షాలు పడితే కొంచెం ధాన్యం తడిచిపోతుంది. తడిచిపోయినాక కొంచెం ధాన్యం పోతుంది, కొంచెం మళ్ళీ దాంట్లో చెక్ చేస్తుంటారు అనమాట మాయిశ్చర్. సో మాయిశ్చర్ ఉందని చెప్పేసి తక్కువ రేట్ ఇచ్చుడు. అట్లా గవర్నమెంట్ ప్రాఫిట్ రావాలంటే డబ్బులపై చేయొద్దు, మెల్లగా చేయాలి. మనుగల పాము లెక్క మెల్లగా ఉంటుంది అనమాట వ్యవస్థ. కాంటాలు, వేయింగ్ మెషిన్లు, ప్యాడీ పిల్లలు కొనుగోలుకు ఇంకా టెండర్లే పిలవలేదు. కొనుగోలుకు ఇంకా టెండర్లే పిలవలేదంట. ఇళ్లలో తీసుకోయి నాయకుడు ఇళ్లలో సంచలనాలు నోట్ తీసుకోయి ఇళ్లలో ఏది ప్రజల రైతులారా. ఆగ్రోస్ గూడు పుటాయితోనే జాప్యం. ధాన్యం కొనుగోలుపై ఆ పట్టింపులని ప్రభుత్వం అన్నట్టు ఇక్కడ చూసుకోవాలి. ఒక్కొక్కరు ఎదురు చూస్తారు, ఎప్పుడు పోతాయా మా ఓట్లు, ఎప్పుడు పోతాయా ఓట్లు, పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి పెళ్లిళ్ళు పెట్టుకుంటారు, శుభకార్యాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, పైసలు పోతే ఎదురు చూస్తుంటారు రైతులు. మీరేమో ఇంకా ఏది కొనుగోలుపై పట్టింపు లేని ప్రభుత్వం, కొనుగోలుకి ఇంకా టెండర్లే పిలవలేదు అన్నట్టు ఇక్కడ మనం ఉన్నట్టు ఇక చూసుకోవాలి. ఇంకా రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రభుత్వానికి ఆలోచించుకోవాలి.